సావిత్రి, సావిత్రి, మీరొచ్చి ఎంతసేపు అయిందండి? ఇప్పుడే వచ్చాను సావిత్రి. సరే రండి, భోజనం వడ్డిస్తాను. లేకపోతే ఇక్కడికి తీసుకొచ్చేయమంటారా? నేను భోంచేసే వచ్చాను సావిత్రి. నిజమేనా? నిజమే సావిత్రి. ఏంటండి అలా చూస్తున్నారు? టైం 12 దాటింది. ఏకాదశి గడియలు మొదలయ్యాయి. ఇంత మంచి టైంలో నాతో చిన్న కోరిక సావిత్రి. ఈ టైంలోనా? మంచి టైం అని చెప్తున్నానుగా. సరే చెప్పండి, చెప్పండి ఏంటో. నేనేదో అనుకుంటానని ఆలోచిస్తున్నారా? పర్వాలేదు చెప్పండి. అరే, ఏదో చెప్తానని బయటికి వెళ్ళిపోయారేంటి? ఏంటండి ఇవన్నీ? ఇవన్నీ ఏంటో చూసావుగా. ఎందుకండి ఇప్పుడు ఇవన్నీ? ఎందుకా? కూర్చో. అది కూర్చో. దేనికండి ఇవన్నీ? చెప్పండి. సీమంతానికి. సీమంతానికా? ఎవరికి? నీకే. నా జోక్ చేస్తున్నారా? నిజమే సావిత్రి. ఏంటండి ఇది? అర్ధరాత్రి టైంలో మంచి ముహూర్తం ఏంటి, సీమంతం ఏంటి? మీ చేతుల్లో ఇవన్నీ ఏంటి? దానికి ఇంకా చాలా టైం ఉంది కదండి. మీకేమైనా పిచ్చిగాని పట్టిందా? పిచ్చి కాదు సావిత్రి, కోరిక. కోరికని చెప్పానుగా. నర్మదకు సీమంతం జరిగేటప్పుడు అనివార్య కారణాల వల్ల నేను దగ్గర ఉండలేకపోయాను. అమృతకు సీమంతం జరిగేటప్పుడు దగ్గరే ఉన్నా అది రసాబసగా మారిపోయింది. నీకు బిడ్డలు పుట్టాలని అమృత మన ఇద్దరి చేత పుత్రకామేష్టి యాగం చేయించింది. ఆ వ్రతం ఫలించి ఇప్పుడు నువ్వు గర్భంతో ఉన్నావని తెలిస్తే అమృత నీకు సీమంతం కూడా చేసుండేది. అవునా సావిత్రి? నన్ను కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్న సావిత్రికి ఏమీ చెయ్యకుండానే వెళ్ళిపోయాను నాన్న అంటూ అమృత నా కల్లోకొచ్చి బాధపడుతుంది సావిత్రి. అందుకే నీకు అమృత తీర్చాల్సిన ముచ్చట నా చేతుల మీదుగా చేయాలనుకుంటున్నాను. నీకు సీమంతం చెయ్యనివ్వు సావిత్రి. నా భార్యగా నా కోసం కష్టపడ్డావు. నా కోసం, నా ఇంటి కోసం ఎన్నో అవమానాలు భరించావు. మరెన్నో త్యాగాలు చేశావు. నీలాంటి ఉత్తమరాలైన భార్యకి ఓ భర్తగా సీమంతం చేసే అదృష్టాన్ని నాకు దక్కనివ్వు సావిత్రి.
భార్యకు తన చేతుల మీదుగా సీమంతం చేసే ఇలాంటి అదృష్టం బహుశా నా ఒక్కడికే దక్కిందేమో. నిన్ను నా భార్యగా మాత్రమే కాదు, గొప్పదైన నీ తల్లి మనసుని అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. భర్త చేతుల మీదుగా సీమంతం చేయించుకునే అదృష్టం నాకు తప్ప ఇంకెవరికి దక్కుంటుందండి? 100 జన్మలకు సరిపడే భాగ్యాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదించినందుకు నన్ను ఆశీర్వదించండి. ఆయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ. సీమంతం చేయించుకున్న ఆడదాని చేత మొట్టమొదటి తాంబూలాన్ని పెద్ద ముత్తైదువుకి ఇప్పిస్తారు. ఆ తాంబూలాన్ని నా భర్తకే ఇచ్చే అదృష్టం కూడా దక్కిందండి నాకు. దేవుళ్ళు కూడా తమ భార్యలకి తమ చేతుల మీదుగా సీమంతం చేసుండరు, కానీ నా దేవుడు నాకు చేశాడు. నా అదృష్టాన్ని ఏమనుకోవాలో నాకు తెలియడం లేదండి. నా అదృష్టాన్ని నీ అదృష్టంగా భావించే నీలాంటి భార్యకు భర్తనవ్వడమే నా అదృష్టం. అన్నయ్య ప్రమాణ స్వీకారం అయ్యే వరకు నువ్వు లోపలే ఉండు. కాదని కేకలేసి అల్లరి చేశావో నేనేం చేస్తానో నాకే తెలియదు. నేను ఏం చేస్తానో, ఏం చేయగలను చేసి చూపిస్తాను. అమ్మా, హారతి తీసుకోండి. అక్క, వీడింకా రాలేదేంటి ఆలస్యం అవుతుంటే? ఓ, రాజశేఖర్, రాజశేఖర్! సావిత్రి, నువ్వు ఇప్పుడు చేయాల్సింది నాకు ఎదురు రావడం కాదు. నా కళ నెరవేరుతున్న సమయంలో నా శ్రీమతి నా పక్కనే ఉండాలి. అవును సావిత్రి, రాణిగారు లేకుండా రాజుగారి పట్టాభిషేకం జరగదు. నేను రాను, మీరు వెళ్ళిరండి. అదేంటి సావిత్రి అలా అంటున్నావు? నువ్వు మాతో పాటే వస్తున్నావు అనుకున్నాను. ఆఖరి నిమిషంలో ఇలా అంటున్నావేంటి?